హలో గైస్ అందరికీ అనుకుంటే ఎవరైతే ఇంకోటి 9 అనిపిస్తుంది గైస్. ఇప్పుడు మనడు స్టైల్ చేశారా వాకింగ్. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, ఇది ట్రైన్ దగ్గర, అది క్యారిమాటిక్ కరెక్టర్ అనమాట. సో ఇప్పుడు దాన్ని గ్లిచ్ అంటారు ఏమంటారో తెలీదు. సో దాంతో కొన్ని అయితే చేయబోతున్నాం అనమాట. ఐ మీన్ అంటే కొన్ని అంటే ఏం లేదు, దాన్నే డిఫరెంట్ ప్లేసెస్లో చేయబోతున్నాం. సో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ జంప్ ఇక్కడ నుండి అయితే కిందకి వెళ్ళిపోదాం. సో డ్రోన్ రెడీ పెట్టుకుందాం, షార్ట్ ఫామ్ ఆఫ్ డ్రోన్ మోడ్. సో 1216 డీయాక్టివేట్ చేసేసి ఇక్కడ నుండి జంప్ చేసి డ్రోన్ మోడ్ కొడదాం. అంటే జంప్ నొక్కగానే వెంటనే టిక్ కొట్టాలి ఇక్కడ. సో జంప్ టిక్ అంతే. ఓవర్ అయ్యా పడిపోతాడు కాబడన్నాయి కదా నన్ను. అయిపోయింది నాకంటే. అరే కెమెరా కంటే వీడే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు కదా రా బాబు. ఏడీడు సూర్యుడు, ఓ సూర్యుడు దొరికాడు. ఏంద్రా ఇది తప్పు కదరా ఇట్లా వెళ్ళిపోవడం. ముందులో ఉంది, ఇప్పుడు అక్కడికి కూడా పోదాం. దానికన్నా ముందు వాటర్లో ట్రై చేద్దాం. నాకు లాస్ట్ ఎపిసోడ్లో అయితే వర్క్ లాస్ట్ ఎపిసోడ్ అంటే ఏంటి, దీని ముందు ట్రై చేసా. సో అప్పుడైతే వర్క్ అవ్వలే, ఎప్పుడన్నా వర్క్ అవ్వాలని కోరుకుందాం. ఆడు జంప్ చేయట్లేదు అది. సో నార్మల్ ఫోన్ పట్టుకోకపోతే జంప్ చేస్తున్నాడు, ఫోన్ పట్టుకుంటేమో చేయట్లా. సో మనకు ఫోన్ పట్టుకునే చేయాలి, లేకపోతే వాడు జంప్ చేసి ఫోన్ తీసేలోపు దిగిపోతాడు కదా కిందకి. సో ఓకే, మరీ ముందుకు వచ్చేసాము. కొట్టు జంప్ అగో. నేను మీకు అర్థం కాదు గేస్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు వర్క్ అయితేమో. కానీ నాకైతేనే కొప్పలు సార్ ఇప్పుడు వర్క్ అవుతుంది. నేను ఎన్నిసార్లు కొట్టలే, ఐ మీన్ ఎన్నిసార్లు డబుల్ ట్యాప్ చేసాను. లాస్ట్ టైం ఒక దీనికన్నా ముందు 3 times చేసి ఉంటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయితలే. ఇది నా మిస్టేక్ అయింది వచ్చి లేకపోతే ఒరే లాస్ట్ లాస్ట్ దాకా వచ్చింది జంప్. ఇగోండి ఇప్పుడు అవుతుంది. అది ఇప్పుడు సేమ్ చేసామనుకో. ఓకే ఆన్లైన్ ఉంది. అగ్గో ఇదేంటి వేరే కొత్త గ్లిచ్ వచ్చింది. హలో సూర్యుడా, ఓయ్ ఎడ కొత్త గ్లిచ్ గేసేది. మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇక్కడ. రే ఎడపోతాడా పోతూనే ఉంటాడు అనుకోండి గేస్. నేనైతే తీసేసా. సీదా పోయి వాయిడ్లో పడ్డాడు అనుకోండి, మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేయాలి. సో వీడియో లెంతీగా ఉండొచ్చు, ముందు చెప్తున్నా. ఇది ఎలా అవుతుంది అవ్వదు బాబు. జంప్. అరే ఇది రే రచ్చుకోకూడదన్నో. సెకండ్ వెళ్ళిపోదాం, ఇంకేది అయ్యేదట్లేదు. నాకు చెప్పా కదా కంటైనర్స్ పై నుండి. సో అదైతే ట్రై చేద్దాం. ఓకే ఫస్ట్ పర్సన్ వ్యూ, అది వర్క్ అయితే అవ్వట్లా. లుక్ మామూలుగా బైక్ది. జస్ట్ మిస్. నైస్ అమ్మారే. వాడు మనకి ఇది ఉంది చూడండి ఇప్పుడు గ్లిచ్ సేమ్. అది అక్కడక్కడే వాకింగ్ చేయకుండా ముందరికెళ్ళే దాన్ని పెడితే సినిమాటిక్లో కూడా పనికొచ్చింది. మన అలాగో స్క్రిప్టులు రాస్తూ ఉంటాంగా, ఐ మీన్ చేస్తూ ఉంటాంగా స్టోరీస్. సో నాకు అలా పనికొచ్చింది. నేనేంటంటే ఇప్పుడు ఒకటి రాస్తున్నా, అందులో ఇలాంటి మనకి మధ్యలో వస్తాయి కదా గ్లిచ్లు, కరెక్ట్ కార్స్. అది వచ్చిందని నాకు తెలిసిందనుకో, వెంటనే అప్డేట్లో నీకు అది యాడ్ చేసేస్తా. ఇప్పుడు కొత్తగా ఫార్చునర్ వచ్చిందనుకోండి, ఫార్చునర్ లెజెండర్, ఐ మీన్ ఆల్రెడీ ఉందిలో ఇప్పుడు వచ్చిందనుకో గేమ్లో ఇంకా నా కరెక్టర్ అదే, ఐ మీన్ నా కార్ అదే అలా. సో ఇప్పుడు గోస్ట్ సిరీస్లో కూడా నా కారు వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కానీ దాని నెక్స్ట్ ఎపిసోడ్ కానీ. ఐ మీన్ గోస్ట్ 2 episodes అప్లోడ్ చేశాను కదా, 3rd episode కానీ 4th episodeలో కానీ అయితే కార్ వస్తుంది. నేను ఎగ్జాక్ట్ చెప్పేసాను అనుకోండి, మీకు పోతుంది కదా ఇంట్రెస్ట్. సో ఏ కార్ అనేది అయితే మీరే చూసుకోండి. చీట్ కోడ్ ఏంటి దాన్ని మర్చిపోయినా, 83తోనో 83తో స్టార్ట్ అయింది. మీకు తెలిసిపోతే ఐ మీన్ ఎట్లా గెస్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇప్పుడు జెట్ ప్యాక్ వేసుకుని అయితే పైకి వచ్చేసాము. ఇక్కడ డాన్ ఆన్ చేసేసి దూకేదామే. ఓకే అంతే సెట్. ఓకే నేను దూకడం అనుకుంటున్నా. బాబాయ్ కొంచెం ఉంటే పడిపోయాటండి. జంప్ ఒకసారి పడిపోయాడు.
ఫస్ట్ టైం మనం కిందకి వెళ్ళిపోతాం, లేకపోతే వాడు మనకన్నా ఫాస్ట్గా వచ్చేస్తాడు. ఇప్పుడు ఏడి సూర్యుడు ఏడి ఒరే అప్పుడప్పుడే అక్కడెక్కడ పడ్డావేమిరా. సో గేస్ మళ్ళీ పైకి అయితే వచ్చేసా. బాగాలేదని ఇది నిజంగా. నేను 2 సార్లు నొక్కాను వాటర్లో దూకాం కదా, ఇక్కడ కూడా ఆ 3 అంటే 2 సార్లు నొక్కా. ఒకటి జంప్ మీద నొక్కా, ఇంకోటి సైడ్లో నొక్కా, బతికిపోయినా. లేకుంటేనా దూకేటోని. చాలు బా కొంచెం అవుతుంది. సో నేను ట్రై చేసినప్పుడు ఏంటంటే వాడు మొత్తం బయట నడుస్తాడనమాట. మనకి మన లెగ్ హాఫే ఉంటుంది వెనకాల ప్లాట్ఫామ్ మీద. సో మొత్తం బయటే. ఇలా చూస్తుంటే సేమ్ ఇట్లానే మనకి ఆటోమేటిక్గా అలా ముందుకెళ్ళిపోయేటట్టు పెడితే బాగుంటుంది. మంచి సినిమాటిక్ లుక్లో వస్తుంది ఎంట్రీ. ఓకే, ఏంటన్నా అనుకుంటే అన్నీ జరుగుతాయేంటి? అసలు ఇంత చిన్న గేమ్లో ఇంత చేయడమే ఎక్కువ. మనం ఆశగా అద్దుండాలండి అంతే. అచ్చో నేను ఒకే కదా. ఓకే, ఇన్ఫినిటీ హెల్త్ ఉందిలేండి. సో మీకు ఇందాక దూకినప్పుడే తెలిసిపోవాలి మెగా ర్యాంపు. లే రే చేసిన చాలులే. నేను ఇప్పుడే నోటీస్ చేశా, వాడు కింద పడ్డ తర్వాత పుషప్ చేస్తున్నట్టు ఏదో పెద్ద బిల్డప్ కొట్టి లేస్తాడు కదా పైకి. సో ఇప్పుడు అంత బిల్డప్ కొట్టి లేక అట్లా ఆటో ఫాస్ట్గా లేసిపోయాడు. సో మనం పుష్ప కార్ వేసుకుని వెళ్ళిపోదాం. ఓమ్ని వ్యాన్ రెడ్ కలర్ ఓకే. ఇప్పుడు మనము మన ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఒక్క గర్రల వల్ల మన కార్ పని ఇట్లా అయిపోయింది. రే నేను నొక్కలేదు చూసారా, ఒక గర్ల్ వల్ల మన జీవితాలు తిరగబడిపోతామంటే ఇదే. ఇట్లా గుద్దని ఆమె కనుక బతికి లేచి ఉంటాయి. ఓహో ఇక్కడ దాకా వచ్చిందా కార్తో పాటు. నేనంటే మరి అంత ఓకే. పిస్టల్ పట్టుకోవాలి అంతే. పిస్టల్ పట్టేసుకో. ఓకే పిస్టల్ అయితే పట్టేసుకో. ఏముందని లాగుతాడు ఈ గ్లిచ్. ఇంకోటి తీయాలి వేసింది డోర్ ఊడిపోయినా డోర్ లాగుతున్నాడు. అండ్ స్క్రాచెస్ పడేటట్టు గ్లిచ్ అంటే స్క్రాచెస్ పడేటట్టు పెట్టాలి గుద్దినప్పుడల్లా. ఇంతకుముందు వీడియోలో చెప్పానా ఏమో తెలీదు. ఓకే ఏ తప్పు కంట్రోల్. సో ఓకే ఇంకా ఎన్నెన్న అనుకోండి అన్ని జరుగుతాయండి. ఆపే ఒరే ఏటికేసి అలా నేను ఒకటి అనుకుంటుంటే ఒకటి జరుగుతున్నాయి వీడియో మొత్తం. నేను అది ఫస్ట్ షార్ట్ రావాలనుకున్నా, ఇదేదో కొంచెం లెంత్ అయ్యేటట్టుంది. ఒరే గైస్ ఇవాళేదో కొంచెం తేడా ఉంది. నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. సో అక్కడ వర్క్ అవ్వలేదు వాటర్లో, ఇక్కడ వర్క్ చేద్దాం. ఇక్కడ ట్రై చేద్దాం వర్క్ అవుతుందో లేదో. అంతే పైకి ఎక్కేసాం. ఓకే సో ఇప్పుడు ఓకే బి అన్న డివైన్ నోప్ ఒక్కొక్క అంతే ఇంతే కొంచెం ఆల్మోస్ట్ ఇంతే వేసి నేను ఇదే ట్రై చేద్దాం అనుకున్నా వాటర్ దగ్గర. సో వాటర్ పైన నడుస్తాడు అనమాట. అబ్బా ఇక్కడనే చూడడానికి సినిమాటిక్ లుక్ మామూలుగా లేదు. ఓకే ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. గ్లిచ్ పో ముందర అట్లనే పో. మన నార్మల్ కంటే పైకి ఎక్కుతాడు తగలంగానే, వీడు ఓ పోతలా ఎక్కాడు. మన గ్లిచ్ వర్క్ అయిద్దా నో అయిపోయాడు మామూలుగా. ఇంకా వీడు ఓకే నేను చెప్పలేనులే వీడిని. ఇప్పుడు ఎంతన్నా ఓకే వాడి ప్యాంటే చక్కగా ఉండదు. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఆ ప్యాంటు వాడుతున్నాడు వాడు. ఆ ప్యాంటు షర్ట్లు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ప్యాంట్ ఒక ఎత్తు అంటే ఆ షూస్ వాడు ఒక్కరోజు ఇప్పింది లేదు. అది ఎంత గబ్బు కొడతాయి ఆ షూస్ అయితే. స్నానం చేయాలి బ్రో. బాత్రూమ్ లేదంటే చెప్పు అడ్రస్ పంపిస్తాం మా ఇంటికి వచ్చి. లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఉంది అందులో ముంచిలే పెట్టలే షూస్. ఓకే ఆ ఏసీ కూడా ఏదేదో కొంచెం సబ్బుకి ఏమైనా పెట్టుంటే నీ స్విమ్మింగ్ పూల్లోనే ముంచి లేపేటోడివి. నీ పాతిల్లు ఉందిగా దాన్ని అమ్మేతో డబ్బులు వస్తాయిగా, దాంతో బాత్రూమ్ పెట్టుకోవచ్చుగా వీడు. అండ్ ఈ కూడా ఈ జిమ్ ఎలాగో నీకు చెయ్యవుగా నువ్వు, ఇది చేసేది ఇది ఒకటి, అది కూడా గ్లిచ్ వల్ల. సో ఇంకా ఎలాగో
అవి అమ్మేసుకుంటే నీకు బాగానే వస్తుంది. సరే డంబుల్స్ వాడతావు అనుకుందాం, నీ కండలకి సైడ్కి వచ్చిందా ఇది? ఓకే సైడ్కి వచ్చింది. సో ఆ డంబుల్స్ డంబుల్స్ ఇంకా ఈ ట్రెడ్మిల్ ఉంచి మిగతా అంతా పంపించేయచ్చుగా. 2 రూమ్లు ఎందుకు, అదేదో ఒక రూమ్ బాత్రూమ్కి వాడుకోవచ్చుగా. ఓకే ఇంకన్నా వేస్ట్. మళ్ళీ ట్రై చేద్దాం. ఓరే సైడ్కి పోయాడు. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి గైస్ కంట్రోలింగ్. రన్నింగ్ అంటే అటు ఇటు తిప్పుకుంటూ పోతాం, కానీ ఒక స్పెసిఫిక్ ప్లేస్లో నడవాలంటే కష్టం. నాకు మీకు కాదు, మీరు ప్రో ప్లేయర్స్ లేట్ పోతున్నాడు. అది తమిళలో ఇదే పెట్టి ఉంటాయి కదా లాస్ట్ ఎపిసోడ్కి అప్డేట్. ఓకే చూడండి, వర్క్ కాకపోయినా ఇలా నడవాలి. ఆ గబ్బు కొట్టే షూస్ రావాలి కదా, ఇక్కడ గబ్బు వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం పదానికి. ఆ గబ్బు చూడండి, అసలు వెనకాల రబ్బరే లేదు, అందుకే జారిపోతుంది. ఊరికి కింద పడేది అందుకే ఏడు. ఒక మంచి గ్రిప్ ఉన్న షూస్ తీసుకోవాలి బ్రో. ఎలాగో బాత్రూమ్ తర్వాత డబ్బులు మిలుగుతాయిగా, సబ్బు కొనుక్కున్న తర్వాత మంచి గ్రిప్ ఉన్న షూస్ పెట్టుకో, లేదా దానికే చాకుతో కోసేయి మంచి గ్రిప్పు. ఓకే ఈ గబ్బు ఓకే ఇక్కడ నుండి చూడండి. అది ఎందుకు రాని ట్రెడ్మిల్ ఏదో బటన్ నొక్కి అట్లీస్ట్ కొంచెం ఫాస్ట్ అన్న పెరుగుతుందేమో. ఓకే ఇక సామాన్లు పోయినాయి కానీ వాడు కనపడుతున్నాడు గైస్. ఇంకా స్టిల్ కనపడుతున్నాడు. ఇప్పుడు పోయాడు అంటే మీది వీడియో కాబట్టి కనపడేమో, కానీ నాకైతే ఆడతావు కదా, సో నాకైతే ఇప్పుడు పోయాడులే. ఇందాక చెప్పాగా అప్పుడు దాకైతే కనపట్టాడు. సో ఇగో ఓహో ఇక్కడే ఉందా, దగ్గరలోనే ఉందా. ఇది దగ్గర అంటే కాదండి, స్ట్రైట్గా వచ్చాలి, స్ట్రైట్గా. ఇది ఏంటిది, ఏం లేదు దాని లోపల. సో ఓకే కొబ్బరి నీళ్ళు వచ్చి వాటర్. హే ఇదేంది చెట్టు, అరే చెట్టు కిందకు వచ్చిందంట్రా బ్రో. దిస్ ఈజ్ నాట్ గుడ్. యా నాట్ గుడ్, వెరీ బ్యాడ్. ఓకే బ్యాడ్ గురించి మనం చెప్పాలండి. గ్లిచ్లన్నీ మనం కనిపెట్టాము. ఏదో 1 2 అది కూడా డౌటే. ఆ సామాన్లు పోయినాయి, వచ్చినాయి సామాన్లు. అరే నీకు లోపలేం లేవారా? వద్దులేండి మళ్ళీ లేవు అసలుకి. పిల్లోడు ఏడుస్తాడు. ఒరే ఆ ప్యాంటు, అరే ఆ ప్యాంట్ మార్చరా బాబు, ఆ ప్యాంటు షూస్ మార్చు. అట్లీస్ట్ ప్యాంట్ వదిలేయి, తేలుతావు మునికి తేలుతావు, కొంచెం అయినా మురికిపోయింది. ఆ షూస్ ఎందుకు రా గబ్బు, ఎన్ని సంవత్సరాలు వేసుకుంటాడు అది. ఇక్కడ వర్క్ అవట్లా. ఓకే ఇగోండి ఇదే బ్రో, కొంచెం ముందర పో బ్రో. ఇది నేను చెప్పేది, వాటర్ పైన కొంచెం గాల్లో ఉంటాడని. సో ఆ గాల్లో ఉన్నప్పుడు నొక్కే మనకు జంప్ చేసేటప్పుడు నేను అదే చెప్పాడు. ఓకే ఆ జంప్ చేసినప్పుడు నొక్కితే కొంచెం గాల్లో ఉంటాడు, ఆ మూమెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాటర్ పైన నడుస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేను అది ట్రై చేద్దాం అనుకున్నా. అక్కడ 3 times పని చేసా వీడియో ముందు, ట్రై చేసా, రాలా. ఈ వీడియోలో కూడా ట్రై చేసా, ఇంక రాలా. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం వాటర్లో. కుదిరితే ట్రై చేద్దాం, లేదు ఫస్ట్ ఇది పేల్చాలి. సారీ ఇది కాదు, ఇది సావు. ఇంకా ఓకే పిస్టల్తో పేలుద్దామన్న లోపే ఫైర్ వచ్చేసింది. సో బిల్డింగ్ పైకి ఎక్కుదామా, బిల్డింగ్ పైనకి ఎక్కి ట్రై చేద్దామా. ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం. హైట్ వచ్చింది, ఒక లెగ్ కూడా బాగానే వచ్చింది. ఈసారి బాగానే వచ్చింది లేదు అక్కడికంటే. అది చూడండి మాలకుండదు, గబ్బు బోల్తే పబ్లిక్. అరే క్యాప్లోండి కనపడుతుందిరా సైడ్ అంతా. ఏందిరా ఆ బాబోయ్ ఏమిరా స్నానం, ఏందిరా ఏం కోల్పోయావురా మొక్కం, ఫేస్ ఎక్స్ప్రెషన్ అట్టుంది. ఓకే మనం క్యారెక్టర్ అక్కడ ఉందిగా, ఇది లోడ్ అయిద్దా లోపల? ఓకే లోడ్ అయింది క్యారెక్టర్. అంటే మనది క్యారెక్టర్ అక్కడ ఉంది కదా, ఇది లోడ్ అయిద్దా అవ్వదని. జనరల్గా మనం మన దగ్గరికి వెళ్తేనే కదా లోడ్ అయ్యేది. సో పడిపోయాడా. ఓకే సో ఇప్పుడు బిల్డింగ్ పైకి ఎక్కైతే ట్రై చేద్దాం. నేను స్కైఫాల్ సీట్ కూడా మర్చిపోయినా, లేకపోతే స్కైఫాల్ నొక్కేటప్పుడు ఇది ట్రై చేద్దాం అనుకున్నా స్కైఫాల్లో. ఓకే ఎనీవే మనం అనుకునే ఏం జరగవులే. సో స్కైఫాల్ చీట్ కూడా మర్చిపోయినా నేను. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను చీట్ కోడ్లు వచ్చేది మర్చిపోతాం, మనిషికి సాధారణమైనటువంటి ఇయే మర్చిపోవడం. నాకు బాగానే గుర్తుంది, ఇప్పుడే ఈ మధ్య మర్చిపోయినా స్కైఫాల్ చీట్ కోడ్.
1200 అయితే కాదు, అదైతే తెలిసింది, ఎందుకంటే అది కుప్పాల సార్లు ట్రై చేసా. సో ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఉంది, ట్రై చూద్దాం. జంప్. ఓకే, ఒకటి కాలు బయటకు వచ్చింది పుష్ప, రెండో కాలు ఏమి? వాట్ ఈస్ దిస్? ఇప్పుడు అబ్బా, వీడు నాడికే దారుణంగా ఉంటుందంటే ఇప్పుడు స్లో మోషను, మరి దారుణం బ్రో. ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది అక్కడికంటే, చాలా బెటర్ గైస్. ఇది తాగొచ్చేవేంట్రా మెంట మధ్యాహ్నం? ఇది మధ్యాహ్నం సాయంత్రం అసలు డే మనం నొక్కితేనే కదా అయ్యేది. ఏడీడు ఓకే, చూడండి సాయంత్రం అనుకుంటా, సాయంత్రమో 3:34 అలా అయి ఉండొచ్చు. డాను గాల్లో ఉన్నప్పుడు టైప్ ఓకే, సైడ్కి వచ్చాను, నేను బిల్డింగ్ మీద పడతాడు అనుకున్నా. చూడండి, అరే సన్నపల్లి పడుతుంది, అరే చాలు చూడండి అంతే. మళ్ళా ట్రై చేద్దాం. స్విమ్మింగ్ పూల్లో పడేటప్పుడు నోకు వాటర్ టచ్ అవుతున్నాడా? నాకు కావాల్సింది టచ్ అవడమే, నో అంటే కొంచెం ఓకే. సో నాకు ఏంటంటే వాటర్కి టచ్ అవుతూ ఉంటే చాలు లెగ్ వచ్చేసి. ఇప్పుడైతే ఇంకా ట్రై చేద్దులే, వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది, 17 minutes దాకా అయితే వెళ్ళబోతుంది. సో నేను ఇంకా వీడియో కూడా ఎంజాయ్ చేసినప్పుడు ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.